ఆయిషా మీరా హత్య కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఆరోపించాడు సత్యంబాబు. ఇదే విషయం మీద ఢిల్లీలో ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసిండు. ఏ తప్పు చేయని తాను 8 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారని కమిషన్ కు వివరించిండు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదని, ప్రభుత్వం నుంచి తనకు 10 కోట్లు నష్టపరిహారం ఇప్పించాలని కమిషన్ ను కోరారు సత్యంబాబు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిన తర్వాత మా సార్ పిచ్చి శ్రీనివాసరావు గారు ఆ జడ్జిమెంట్ కాపీలు తీసుకెళ్ళి హైకోర్టులో అప్పీల్ చేశారు. హైకోర్టులో అప్పీల్ చేసిన తర్వాత ఆ కేసులు బెంచ్ మీదకి వచ్చిన తర్వాత హైకోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించడం జరిగింది. నేను చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళినప్పుడు నా కుటుంబం ఎంత బాధపడ్డదో, ఎంత వేదన పడ్డదో, ఆ కుటుంబంలో ఉన్న ఆ పరిస్థితులు ఉన్నటువంటి కుటుంబంలో ఉన్న బిడ్డ దూరం అయిపోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ప్రతి తల్లిదండ్రికి తెలుసు. నా కుటుంబం చాలా ఆర్థికంగా చాలా సఫర్ అయిపోయారు. ఇది పరిస్థితి సార్ అని చెప్పేసి ఎస్సీ కమిషన్, నేషనల్ కమిషన్ గారికి ఒక పత్రం ఇచ్చినప్పుడు సార్ కూడా సానుకూలంగా స్పందించి దీని విషయంలో నేను చర్యలు తీసుకుంటానని చెప్పేసి చెప్పడం, హామీ ఇవ్వటం జరిగింది. ఒక 10 కోట్లు ఇవ్వమని చెప్పేసి మరి ఎస్సీ కమిషన్ గారికి కూడా ఆ పత్రంలో పొందుపరచడం జరిగింది.